శివ సంబంధమైన కార్యక్రమాలు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా నన్ను ఆహ్వానిస్తున్నారు. దానికి నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ గోంట కృష్ణ నాకు చాలా కాలంగా పరిచయం. ఒకరోజు ఫోన్ చేసి, అన్న ఇట్లా ఒక పాట ఉంది, మంగ్లీ, యాక్చువల్గా మంగ్లీ ఫోన్ చేసింది, సార్ ఇలా ఒక పాట ఉంది అంటే. గతంలో మంగ్లీ ఒక పాడిన పాట చాలా వైరల్ అయింది, మిలియన్స్లో చూశారు. దాన్ని నేనే ఒక 10-20 సార్లు చూశాను. అంత బాగా ఉంది ఆ పాట, చిత్రీకరణ, రచన అన్నీ బాగున్నాయి. అలాగే మీ మీద ఒక పాట చేద్దాం అనుకుంటున్నాను, పిక్చరైజేషన్ అంటే. సరే అలాగే అన్నాను. తర్వాత డైరెక్టరు ఈశ్వరకృష్ణ అంతా వచ్చారు, మాట్లాడారు, అయిపోయింది. ఇక్కడ లొకేషన్ ఎక్కడ అన్నప్పుడు వాళ్ళు కాశీలో అయితే బాగుంటుంది అని. నేను కాశీలో చాలాసార్లు చాలా పాటలు పిక్చరైజ్ చేయడం జరిగింది. ఏదైనా డిఫరెంట్ ప్లేస్ ఈషా ఫౌండేషన్లో ఏమైనా చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. అంటే ఎవరు అక్కడక్కడ చేసినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు చేయలేదు అంటే ఆ పర్మిషన్స్ చాలా కష్టం. అక్కడ వాసుదేవ్ గారు, జగ్గి వాసుదేవ్ సద్గురు, ఆయన్ని పట్టుకోవడం అంటే మాకు శైలజ, నేను ఇషా శైలజ అని రికార్డ్ చేసి పెట్టిన దాంట్లో పేరు. అంత వివేకమైపోయింది ఆవిడ. హైదరాబాదు ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఏదైనా ఈవిడ ద్వారా నాకు సంబంధం ఏంటంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి నాకు అనుబంధం ఉంది. ఒకసారి శివరాత్రికి స్వామివారు ఇంగ్లీష్లో రాసిన పుస్తకం తెలుగు ఆవిష్కరణ నేనే శివరాత్రిలో చేశాను. తర్వాత ఇంకోసారి తీశారు. ఇది 3వసారి. ఒక దివ్యమైన అనుభూతి. అది మాటల్లో వర్ణిస్తే జరిగేది కాదు. అక్కడ ఆత్మాక్షర కొన్ని ఎకరాలు, 150-300 ఎకరాలు. అది అణువు అక్కడ ఇందాక మా అశోక్ తేజ రాసినట్టు అణువు శివవేది, శివుడు కనిపిస్తాడు అక్కడ. అంత బాగుంటుంది ఆ ప్రశాంతత. బట్ కష్టం అంటే పాపం అవి ట్రై చేసింది. మొత్తం వెళ్ళాం. ఎవరికి దొరికిన అదృష్టం ఏంటంటే ధ్యానలింగంలో జనరల్గా షూట్ చేయనివ్వరు ఎవరు. మరి ఆ పరమేశ్వర కృప అక్కడ ఒక రాత్రి వేళ దాదాపు 1 గంట వరకు ఆవిడ అంటుంది అన్ని గంటలు అలా చేయనిచ్చారండి అంటే పరమేశ్వర కటాక్షంగా భావించాను. సో దాని ఫలితం మీ కళ్ళ మీద ఉంది. విశేషం ఏంటంటే అతి సామాన్యంగా అనిపించే పదాల్లో జీవతత్వాన్ని రంగరించి పోసేసాడు అశోక్ తేజ. నీ నయన వాత్సల్యమే వానజలులై అన్నాక మీ నటనలే జీవ సంఘటనలై అన్న పదం ఎంత అందంగా అమరిందో చెప్పలేదు. అలాగే లోకాలు కాపాడే లోకేశ్వర నువ్వు లేని తావేది, అంతవరకు ఎవరైనా రాసేస్తారు. చాలామంది కవులు ఇంతవరకు రాయగలరు. అణువణువు శివవేది అన్న పదం అద్భుతం. స్ఫురించడం అది కవిత్వం అంటే ఇదండి. అలాగే ఎటు చూసినా నువ్వే యతిదేవరా అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం యతిదేవర. ఆయన పట్టుకొచ్చేసాడు. అలాగే అర్ధనారీశ్వర తత్వం అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని ఎంత అందంగా చెప్పాడంటే పార్వతి నీమేని సగపాలు చేసుకోవడం వల్ల జరిగింది ఏమిటి అంటున్నాడు. మనుషులకు దాంపత్య మనుగడని చూపించావు. దట్ ఈస్ షోన్ రూట్. ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న అత్యంత దుర్మార్గం అదే కదా. సగపాలుగా జీవితం కొనసాగాల్సిన వాళ్ళు అరపూట కూడా కలిసి ఉండలేని దుస్థితి ఉంది. దాన్ని మరొకసారి చెప్పాడు అశోక్. అలాగే ఇవి కూడా చాలా సామాన్యమైన. నువ్వు చూస్తే నువ్వు అనిపిస్తావు. నెమలిని కనినా నీ కొమరుడే కని. ఇక్కడ కుమారుడు అని కూడా అనొచ్చు. కొమరుడు అంటే కుమారస్వామి. యాక్చువల్గా కొమరవెల్లి అని మనకి ఇక్కడ ప్రదేశం ఉంది. అక్కడ కొమరెల్లి అంటే కుమారస్వామి అని అర్థం. అంచేత ఆ కుమరుడు బదులు నెమలిని కనినా నీ కొమరుడే అనిపించడంలో ఆ శ్లేష అద్భుతం. అలాగే ఇక ఓంకారం నాకు సాకారం
ఓనమాలకు మళ్ళీ శ్రీకారమైన శ్రీ అని చూడతాం కదా మనం ఏదైనా రాసే ముందు, అది ఓనమాలకు పెట్టి ఓం నమ శివ, ఓనమాలో అది కూడా ఉంది, ఓం నమ శివాయ సిద్ధం నమ, అది ఆరంభమే రాసేసాడు. అంచేత ఒక శివతత్వానికి పరాకాష్ఠ స్థాయిలో రాసిన అశోక్ తేజకి నా అభినందనలు. అది చాలా అనుభవిస్తూ నేను పాడాను. అంటే ఎప్పుడు నా కళ్ళు అలా స్టన్ అయ్యి తెచ్చినట్టే ఉంటాయి. ఎందుకంటే ఆ ధ్యానలింగం చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది, ఆశ్చర్యపోవడమే తప్ప ఇంకా నోట మాట రాదు. అలాంటి స్థితిలో ఈ పాటని అభినయించే అదృష్టం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నెక్స్ట్ దీన్ని సంగీతం చేసిన మా యశోకృష్ణ అద్భుతంగా అవసరమైన అవకాశం ఉన్న మేరకు అద్భుతంగా చిత్రించిన దర్శకుడు. దీన్ని జాతీయ స్థాయిలో ఆయన వింటుంటే ఫస్ట్ 2 లైన్లోనే జస్దాస్ పాడుతున్నారేమో అంత అద్భుతంగా గానం చేశాడు ఆయన. ఆయన పేరు మధు బాలకృష్ణ, ప్రసిద్ధ గాయకుడు మలయాళంలో. సో దీన్ని అన్ని భాషల్లోనూ దీనికి ఇవన్నీ రావాలంటే ధనమూలం ఇదం జగత్. సో ఆయన ఇంకోటి అంటే పరమేశ్వరుడు అంటే విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదిక మస్తద అణిమ మహిమా చేవ గరిమా లఘిమాద ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్టభూతయ. విభూతి యొక్క లక్షణం ఏమిటంటే భూతి అంటే ఐశ్వర్యం, విభూతి అంటే మహైశ్వర్యం. మనకి డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని కాదు ఈశ్వరుని కొలవాలి. అప్పుడు ఎక్కడైనా సరే దేవాలయ ప్రాంగణాల ముందు మీకు లక్ష్మీదేవి ఉంటుంది, లోపల శివుడు ఉంటాడు. అన్నయ్య ఇవ్వనా వీడికంటే ఇవ్వమంటాడు. అలా అంచేత విభూతి అంటే ఏమిటి ఐశ్వర్యం. ఆ పరమైశ్వర్యం కావలసిన వాడు వాళ్ళ శివమాల్లో ఉన్న మా రెడ్డి గారు దీనికి కారకులు అన్నమాట. ఐశ్వర్యం ఎప్పుడు విభూతి కాబట్టి రుద్దుతాం. దానికి మరో పరమార్థం ఏమిటంటే ఎంత ఐశ్వర్యమైనా విభూతి రాయదవా అని చెప్పడం. సో ఇలా ఇంత అద్భుతమైన సమ్మేళనంతో ఈ పాట రూపొందింది. ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా, ఆ ప్రాంగణంలో ఈ పాట చేయడం మా అందరికీ సమిష్టిగా చేసుకున్న అదృష్టం ఉందని భావిస్తూ మరొక్కసారి మా శైలజ గారికి కృతజ్ఞతలు, అలాగే ఆ సంస్థకి జగ్గి వాసుదేవ్ గారికి నమస్కారాలు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఎవరినైనా శివతత్వ సంపన్నుల్ని పిలుద్దామని ఆయన అన్నారు. ఎవరా అనుకుంటుంటే లాస్ట్ వీక్ మేము ఒక 10 రోజుల క్రితం సామవేదం షణ్ముఖ శర్మ గారికి సత్కారం జరిగినప్పుడు స్వామివారు అక్కడికి వచ్చారు. ఆ పీఠంతో పుష్పగిరి పీఠంతో నాకు చాలా వీళ్ళ పూర్వ స్వాముల వరకు నాకు నానంటే పుత్రవాత్సల్యం. చాలాసార్లు నేను ఆయన్ని కలవడం జరిగింది పర్సనల్గా. ఆయన మొన్న తత్వం గురించి సామవేద షణ్ముఖసారి గురించి మాట్లాడినప్పుడు నేను పులకించిపోయి, అవకాశం ఉంటే ఆయన వస్తే మన జన్మధన్యం అన్న ఉద్దేశంతో ఆయనకి కబుర్ చేయడం వెంటనే ఉత్తరక్షణం శివోహం అనగానే వెంటనే స్పందించి అనుమతి ఇచ్చారు. ఆయన అనుగ్రహించారు స్వామివారు. అందుకు ఆయన పాదాలకు ఒక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటి యజ్ఞంలో మేము పాల్గొన్నందుకు మా పూర్వజన్మ సుకృతంగా పరమేశ్వర కృపగా భావిస్తూ అందరికీ ఇందులో ఎవరన్నా పాటలు పాడిన పిల్లలు అమ్మాయిలు వచ్చారు, చక్కటి అందరూ అందులో డ్యాన్స్ చేసిన వాళ్ళు, ప్రతి వాళ్ళు ఈ పాట బయటికి రావడానికి సహకరించిన ఉడతలందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. శివోహం. ఈ సోదరుడు మౌనశ్రీ ఆ పేరుకే కానీ చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మౌనంగా ఉండడం అంటే మాట్లాడకపోవడం కాదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాట్లాడేవాడే ముని. అందుకే ముని అంటే అవసరమైనప్పుడు మాట్లాడాలంటే మౌనశ్రీ చాలా అందంగా, అంటే ఎంత అవసరమో అంతే ప్రొజెక్ట్ చేస్తూ యాంకరింగ్ నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. శుభం భూయాత్. శివోహం.